అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో, శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ ఆత్మీయంగా మరి దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాగలరని, మరి ఎంతగానో దేవునిలో ఎదుగుతూ మరి దేవుని నచ్చిన బిడ్డలుగా మీ అందరూ ఉండాలని ప్రతినిత్యము మరి ప్రతిదినము మీ కొరకు వాగ్దానాలు అనేది మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి వాగ్దానాలను విని మరి వాక్యాన్ని తగినట్లు వారి జీవితాన్ని మరి ఎంతగానో అమలుపరుచుకోవాలని, వాక్యం తగిన జీవితాన్ని మరి గడపాలని ఎంతగానో కోరుతున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనం. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినని సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఇక్కడ ఓదార్చుడి అని మనకు దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది జీవితంలో మరి ఎంతగానో ఓదార్పు లేక ఎంతో బలహీనపడి మరి ఏడుస్తూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారితో మనం ప్రేమగా మాట్లాడినప్పుడు వారు ఎంతో ఆదరణ కలిగి మరి ఎంతగానో వారు బలపడుతూ ఉంటారు. తమ ఆత్మీయ జీవితంలో కూడా బలహీనంగా కాకుండా మరి ఎంతో ఎదుగుదలకు సహాయపడుతుంది. చూడండి, ఎక్కడైనా సరే మరి బాధపడుతున్న వారి దగ్గరికి మరి వెళ్ళి మనం ప్రేమతో మాట్లాడి వారిని బలపరిచినప్పుడు వారు ఎంతగానో ఆదరణ పొంది మరి ఎంతగానో మరి వారు మరి కొంచెం బలహీనంగా కాకుండా కొంచెం బలంగా ఉండడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు, ఓదార్చుడి యెరూషలేము ప్రేమతో మాట్లాడని చెప్పి మనకు సెలవడం అనేది జరుగుతుంది. మరి మన దేవుని మాటలు ఎంతో ప్రేమతో కూడుకుని ఉన్నవి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్న దేవుని యొక్క మాట, దేవుడి యొక్క ఆజ్ఞ మనం చూసుకున్నట్లయితే మరి నువ్వు నిన్ను ఎలా అయితే ప్రేమించుకుంటావో మరి నిన్ను వల్లే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మినీ బైబిల్ గ్రంథం అని కూడా అనొచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. మరి యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఈ 66 అధ్యాయాల్లో మరి మొదట 39 అధ్యాయాలు చూసుకున్నట్లయితే జడ్జిమెంట్ అంటే ఏంటంటే దేవుని యొక్క తీర్పు, హెచ్చరికల గురించి మరి యొక్క 39 అధ్యాయాల్లో ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఈ 40వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమను ఎంతగానో కనపరుస్తూ ఆయన యొక్క ప్రవచనాలు కూడా కనపరుస్తూ రాయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్రేమగా మాట్లాడి అని అంటే దాని మూల భాషలో దాని అర్థం హృదయంతో మాట్లాడండి. మనం కొంతమంది మాటలు చూడండి పైనుంచి మాట్లాడుతూ ఉంటారు. అంటే పైనుంచి మాట్లాడితే హృదయంలో వారి మనసులో ఏదో పెట్టుకుని పైకి నటిస్తూ ఉంటారు. మీ మీద వాళ్ళకి ఏదైనా అసూయ ఉన్నా, కోపం ఉన్నా, ఏమున్నా మీరు బాగుపడుతున్నా లేదంటే మీరు ఉన్నత స్థాయిలో మిమ్మల్ని దేవుడు నిలబెట్టినా చూసిన వారు మిమ్మల్ని బట్టి అసూయ పడుతూ ఎంతగానో పైకి చక్కటి మాటలు మాట్లాడినా వారి హృదయంలో మాత్రం ఎంతగానో అసూయ, కుళ్ళి, ద్వేషం ఎంతగానో నిండిపోయి ఉంటాయి. కానీ ఇక దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడంటే మన హృదయంతో మాట్లాడాలి. మన హృదయం కూడా ఎలా ఉండాలంటే ప్రేమగా ఉండాలి. అంటే ఎదుటి వారి పట్ల మనం ఎంతగానో ప్రేమ చూపించి మనం కలిగి జీవించాలి. దేవుడు తన ప్రజల పట్ల అధికారాన్ని కాకుండా అధికారం చూపించకుండా వారి మీద మరి తండ్రి ఎలాగైతే తన కుమారుల మీద ప్రేమ చూపిస్తాడో అటు రీతిగా మరి మన తండ్రి మన దేవుడు మన మీద ప్రేమ అనేది చూపడుతున్నాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే యుద్ధకాలము సమాప్తమయ్యను. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో బానిసత్వం నుంచి విడిపించినప్పుడు మరి వారు ఎంతగానో ఎన్నో శ్రమలు అనేది, ఎన్నో బాధలు అనేది పడడం అనేది జరిగింది. ఇది కేవలం భౌతికమైన యుద్ధమే కాదు, వారికి ఆత్మీయంగా జరిగిన యుద్ధం కూడా. ఒక వ్యక్తి తన అంతరాత్మతో పాటు సంఘర్షణ మరి పాపపు జీవితం వలన కలిగే బాధ వారి నుంచి విడిపించినప్పుడు దేవుడు మరి ఎంతగానో వారి మీద చూపే ప్రేమను బట్టి వాటి నుంచి వారు విడిపించబడినప్పుడు ఎంతగానో మరి వారిలో అనేది మరి చక్కటి అనుభవం అనేది కలుగుతుంది. అదే వారి జీవితంలో పాపం ముగించబడి వారు ఎంతగానో నూతన జీవితాన్ని వారు గడపడం అనేది జరుగుతుంది. దేవుడు మరి మన మీద న్యాయము తీర్చడానికి కాదు, కానీ
మరి తన ప్రేమను చూపించడానికి, తన ప్రేమను కనపరచడానికి మన మధ్యకు వచ్చినాడు. మరి నువ్వు కూడా అటు రీతిగా మరి దేవుని యొక్క ప్రేమను ఇతరులకు కనపరచాలి. ఎలాగైతే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని దేవుని వాగ్దానం మనకు సెలవిచ్చిందో, అటు రీతిగా మరి ఇతరులు ఎవరైనా మరి బాధపడుతున్నా, ఎవరైనా ఆదరణ లేక ఉన్నా, మరి వారందరికీ కూడా మనము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు వారికి సెలవిస్తూ, చెప్తూ, బోధిస్తూ మనం ఎంతగానో మరి వారిని ఆదరించాలి. ఒకవేళ నిజంగా నేను ఎవరైనా విడిచిపెట్టినట్లయితే, ఒకవేళ నిజంగా నేను ఎవరు చూడట్లేదైతే, నీకెవరు ఆదరణ మాటలు చెప్పడం లేదైతే, అలాంటినప్పుడు నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి ప్రార్థించి, ప్రభువా నేను ఆదరణ లేక ఉన్నానయ్యా, నేను బాధపడుతున్నానయ్యా అని ఎప్పుడైతే నువ్వు అడిగినట్లయితే, మరి దేవుడు వెంటనే స్పందించి మరి తన ప్రేమను నీకు కనపరిచి ఎంతగానో నిన్ను బలపరుస్తాడు. అటు రీతిగా ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా ఈరోజు దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక, ఆయన చాలి కలిగిన వాడు కనుక, ఆయన కృప కలిగిన వాడు కనుక, మరి ఎవరైనా సరే వారి యొద్దకు వచ్చినప్పుడు వారికి రెండింతలు మరి దేవుడు చూపడతానని చెప్తున్నాడు. రెండింతలు అంటే రెండింతల ఆశీర్వాదాన్ని వారు చూపడతాం అనేది జరుగుతుంది. వారు ఎంతగానో బాధలు అనుభవించారు ఇశ్రాయేలు ప్రజలు, మరి ఎంతగానో ఆశీర్వాదం కూడా అనుభవించారు. ఈరోజు మనకు వచ్చిన బాధలు ఎంతగానో మనం కృంగతీస్తూ ఉంటాయి. ఎంతగానో మనం మానసికంగా మరి నశించిపోవడానికి, కృషించిపోవడానికి అది ఎంతగానో మరి ఆ బాధలు, మా శ్రమలు అనేవి మరి ఎంతగానో మనకు వస్తూ ఉంటాయి. కానీ అటు రీతిగా వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి వేడుకున్నావో, ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేసుకున్నావో, ఆయన వెంట నువ్వు నడవాలని ఆలోచన కలిగి ఆయన మార్గంలో నువ్వు నడుచుకున్నావో, అప్పుడు నీకు ఆశీర్వాదం అనేది కూడా నీకు ఇస్తాడు. కీడు వెనక మేలని చెప్పి దేవుని లేఖనం మనకు సెలవిస్తుంది. నీకు శ్రమ వచ్చినా, శ్రమ తర్వాత దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదము, గొప్ప అద్భుతాలని నీ జీవితంలో చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం ద్వారా మరి ఎంతగానో ఆదరణ లేక ఉన్నవారు ఆదరణ పొందాలని ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. ఓదార్పు లేని వారికి మరి ఎంతగానో నువ్వు ఆదరణ ఇచ్చేవాడు తండ్రి ప్రభువైనా. నీ మాటలు చక్కటి మాటలు నాయన, ఎంతో ప్రేమ కలిగిన మాటలు తండ్రి ప్రభువైనా. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో ఓదార్పు అనేది ఇస్తుంది నాయన. మాకు తోడుండి నడిపించండి. మా జీవితంలో మమ్మల్ని బలపరచమని, ఎవరైతే బలహీనంగా ఉన్నారో మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.